ఫ్రెండ్స్ ఇదిగో డ్రింక్ తాగుతున్నాము, భోజనాలు అయిపోయినాయి, అత్తమ్మలు పడుకున్నారు. ఒక వీడియోకి వాయిస్ చెప్పాలంటే వాయిస్ చెప్పించింది. నేను ఊరు అనేది బయలుదేరుతున్నాను. ఈ థమ్స్అప్ తాగేసి ఇంక బయలుదేరటం. ఇంకా అన్ను ఒక్కతే, పిల్లలు. మరి ఎలా ఉంటుందో ఏంటో, జాగ్రత్తగా ఉంటుంది. మిగతా ఊళ్ళో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తానండి. ఇదిగో అత్తమ్మలు పడుకున్నారు. లేపడం దేనికి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇంతకుముందే చెప్పాను నేను ఇలా బయలుదేరుతున్నాను ఇలాగా అని చెప్పేసి. సో బయలుదేరా. నాకు కూడా ప్రిన్స్ అమ్మని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. సమ్మర్ ఎంజాయ్ చేస్తా, అది ఎంజాయ్ చేస్తా అని నాకు చెప్పింది. రెడీ అయిపోయింది అనుకోవడానికి. సో వెళ్ళేటప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు ఇదే ట్విస్ట్ అనమాట. ఒక ప్రాంక్లా జరిగింది. ప్రిన్స్ అమ్మ నాతో పాటు వచ్చేస్తానని ఉంటుంది. మెయిన్ నేనే ఉంచడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే లక్కీ గారిని ప్రిన్స్ అమ్మని ఇద్దరిని చూసుకోవటం, ఈ రోడ్డే ఎదురుగా రోడ్డే ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది. నాకు అదొకటి నచ్చలేదు. ఇంకోటి ప్రిన్స్ అమ్మ అక్కడ నాతో పాటు ఉంటే నాకు కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అదొకటి. బాబాయ్ మొత్తం పెట్టేసుకున్నాక చార్జర్లు, బట్టలు, షార్ట్లు, టీషర్ట్లు, ఇంకా బెల్ట్, చార్జర్లు, ఫోన్లు తీసేసుకున్నాం. బాగా దారి ఖర్చులకు ఒక 100-200 మామూలు డబ్బులు ఇవి. నెక్స్ట్ అన్నీ పెట్టేసుకున్నాం. చాలా 2 సార్లు ఏళ్ళు. నువ్వు రావట్లేదురా, నువ్వు రావట్లా. నేను అమ్మే చిచి నేను ప్రిన్స్ అమ్మ మీ అక్క. వీడు కనపడకుండా వెళ్ళాలి, గోలగోలు చేస్తాడు. సో అది సరిగ్గా మరి బయలుదేరమా. సో అదండి, బ్యాగ్ అయితే ఇదిగో ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడే వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళినా ఒక్కడనే అక్కడ పిల్లలు అందరు అక్కడే ఉన్నారు. అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి, పెందలాడు వెళ్ళి 1 గంటకి నిదానంగా బయలుదేరాలి. అప్పటిదాకా మా వారితో కొంచెం కబుర్లు చెప్పుకొని, ఎందుకో నీకు కొంచెం కబుర్లు చెప్పుకొని ఈలోపు లగేజ్ కారులో పెట్టేసుకుందామా. కదా దా బుజ్జమ్మ, కారులో పెట్టేసుకుంటాం ఈలోపు. బ్యాగ్ అను ఇంకా చెప్పులు ఏమైనా ఉన్నాయేమన్నాయి కార్లోనే. వీడి చెప్పులు ఉన్నాయి. ప్రిన్స్ అమ్మ నీ చెప్పులు కారులోనే ఉన్నాయి. లక్కీ గడి కారులో ఉన్నాయి కదా. సో కారు ఇదిగో ఇక్కడే ఉంది. ఈరోజు ఫుల్గా వాష్ చేసామండి కారు, మెరిసిపోతుంది. వీడు పెట్టేసారా ఒక పక్క, ఎందుకంటే అందరం ముందేగా ఉండేది. సరే బుజ్జమ్మ, ఆపేయటమే, ఆపి హాయిగా పడుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. సరేనా ఫ్రెండ్స్. ఇదిగో వామ్మో, ఆటోడికి ఫీజు ఎగిరిపోయింది తెలుసా ఫ్రెండ్స్. ఇదిగో మొత్తానికైతే బయలుదేరాము. చాలా కష్టంగా వచ్చామండి, చాలా అంటే చాలా కష్టంగా. అన్ని రోజులు రావడానికి చాలా కష్టపడ్డాము, ఇబ్బంది పడ్డాము. ఫస్ట్ అనుగే ఉండాలని లేదు, వచ్చేయాలని ఉంది. ఆ ఇంటికాడ ఏం పని ఉంది, నాకు వెళ్ళాలని లేదు. ఇంటికి కాని పని ఉంది, తప్పట్లేదు. ఏదో రకంగా కష్టంగా బయలుదేరైతే వచ్చాము. ఇదిగో సూర్యాపేట దగ్గరికి వచ్చాము, టీ తాగుదామని చెప్పి ఆగాము. చూసి ఇవాళ శుక్రవారం ఇవాళ చూసి శనివారం తెల్లారితే శనివారం ఆదివారం ఏదో కుదిరితే వెళ్ళి ఆదివారం తీసుకొచ్చేస్తాను. నాకు అక్కడ ఉంచడం ఇష్టం లేదు. ఏమో పెళ్ళైన తర్వాత ఎప్పుడు లేదు, ఇలాగా వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఇక్కడ ఆగాం టీ తాగుదామని. ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడే వచ్చామండి, ఇంటికైతే వచ్చేసాము. ఇంకెక్కడ ఆగల, అక్కడ ఒక్కచోట టీకి ఆగాము, ఇంకెక్కడ ఆగలేదు. వెళ్ళి పడుకో తెలి బాబాయ్. ఆ బ్యాగ్ తీసి లోపల పెట్టు, లైట్ ఆపేస్తున్నా. ఇంతేనండి, ఇంకెక్కడ ఆగలేదు. రావటం డైరెక్ట్గా కారు వెళ్ళి రేపు అప్పు చెప్తాను. కారు సంగతి రేపు. సో ఇది ఫ్రెండ్స్, గుడ్ నైట్. మళ్ళీ బ్లాగ్ అనేది పొద్దున్నే కంటిన్యూ చేద్దాం, ఓకేనా. బాయ్, గుడ్ నైట్. The next day. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. తెల్లారిందండి, లేచాను, పంపులు వస్తున్నాయి, మోటర్ వేసాను. మా వాళ్ళు ఇంకా లెగవలేదు. సో పంపులు వస్తున్నాయి కదా,
లేచేలోపు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వస్తాను. వచ్చిన తర్వాత ఇల్లంతా వచ్చి ఈ ప్రదేశం నీట్గా సర్ది చేసుకుని ప్రిన్సమ్మకి ఏదైనా పెడదాము. ఓకేనా, వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వస్తా. నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయానండి. ప్రిన్సమ్మ మధ్యాహ్నం స్నానం చేస్తూ ఉంటుంది. ఇప్పుడే లేచింది, బ్రష్ చేసింది. టిఫిన్ చేద్దామంటే కొద్దిగా చేస్తారు గొప్ప అని అంటుంది. సో ఒక రౌండ్ ఇల్లంతా శుభ్రంగా చేసుకొని ఈలోపు వర్కర్స్ అయితే వస్తారు. ముందు ఇల్లంతా క్లీన్ చేసుకుందాం. బెడ్షీట్లు ఇవన్నీ మడత పెట్టేసుకుందాం. అది ఇంకా లేవలేదు. ఈ పని చేసుకుందాం ముందు. ఈ రూమ్ వర్క్ మొత్తం ఇల్లంతా ఒక వరుస క్లీన్ చేశాను. ఒకసారి చూపిస్తాను. మొత్తం చేసా శుభ్రంగా, క్లీన్ అండ్ గ్రీన్, చక్కగా నీట్గా సెట్ చేసుకున్నాం. నిజంగా టీవీ చూస్తుంది, ఇప్పుడే ఆపాను. వంటగది కూడా చక్కగా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది. ఇది పైన పెట్టే పడిపోయింది అండి. మొత్తం బయట అది అందులోకి ఎత్తేసాను. మొత్తం నీట్గా అయిపోయింది. అదండి సంగతి. ఇలాగా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇక రోజు నీట్గా ఉంటుంది అనమాట. ఇంక ఇదే మెయింటైన్ చేయాలి నీట్గా. అని వచ్చిన తర్వాత మళ్ళీ మనం అన్నతో తిట్లు తినకూడదు. అలా చేసావు ఇలా చేసావని. ఓకేనా అండి. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి వచ్చాను. ఇదిగోండి మా ఊళ్ళోనే 100 రూపాయల బిర్యానీ దొరికిద్ది. ఆ బిర్యానీ తెప్పించేసుకున్నాం. కొద్దిగా ఈరోజు ఆ సీలింగ్ డిజైన్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి హడావుడి. లేకపోతే అన్నం వండుకొని కర్రీస్ బయట తెచ్చుకోవటం ఏదో చేసేవాళ్ళం. సో అది బిర్యానీ చేయలేదా అన్నయ్య? బిర్యానీ మంచిగా తెచ్చుకోపో, వండు. ఆ టిన్ను పైన పెట్టాలి. ఉండండి. అదేం పెద్ద మంట కాదు, వేడి కాదు. ఇంకొంచెం మంచిగా ఫ్రై బిర్యానీ. అంత కాలట్లేదమ్మా. అది కాలటం ఏంటిమా? నోరు సరిగ్గా లేదేమో. లేకపోతే అది కాలటం ఏంటి? కొంచెం కూడా వేడి అంటుందండి. అది వేడి కాదు అసలు, తక్కువ. The next day. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా వర్క్లో రాలేదు. షీట్లు లేవు కదా. ఫోన్ చేశాను, టైం అయితే 10 అయిపోయింది. ఫోన్ చేస్తేనే వస్తున్నాను, షీట్లు అన్నారు. ఇంకా రాలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు వస్తే కొద్దిగా బాగుంటుంది. మన ఊరు నుంచి వచ్చి వర్క్ గురించి ఏమంటారు అది సరిగా నిన్న దీని వరకు చేశారు. వాళ్ళు వచ్చేసరికి నేను విజయవాడ వెళ్ళి శాంపిల్కి లైట్ ఒకటి తీసుకురావాలంట. ఆ లైట్ తీసుకొస్తే ఆ కాణాలన్నీ కోస్తా అన్నారు. వెళ్ళి శాంపిల్ లైట్ ఏదైనా ఒకటి తీసుకొచ్చాను అనుకో, వాళ్ళు అనేది ఆ కొయ్యటం అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వెళ్తున్నాను అది కొయ్యటానికి. అది కాక రోప్ లైటింగ్ ఎంత పడుద్ది ఏంటి, ఇంకోటి ఏమో ప్రొఫైల్ లైట్ అని ఉంటుందంట. అదొకటి ఇవన్నీ ఎంత పడుతుంది ఏంటి అనేది కనుక్కొని వస్తాను వెళ్ళి. ప్రొఫైల్ లైట్ కూడా ఎంతతో తీసుకురమ్మన్నారు. అది కూడా తీసుకొని వస్తాను. 5 మీటర్లు ఎంత ఉంటుందని ఏదో చెప్పారు. కనుక్కుంటే అది కూడా ఏమేమి క్వాలిటీలు ఉంటాయి, అందులో ఎంత పడతాయి ఏంటి చూద్దాం. వంట వచ్చామండి. ఆదివారం కదా, చాలా వరకు షాపులు అయితే బంద్ చేసి ఉన్నాయి. ఏదో రూపాయి అవి చూద్దామని చెప్పేసి వచ్చాము. చూస్తున్నాము, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. అందులో ఏది ఏంటి అనేది చూసి తీసుకోవాలి. చూస్తున్నాం అదే.